హలో గైస్, థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా చేసుకొని చూడండి. ఎప్పుడు ఒకేలా కాకుండా చాలా బాగుంటుంది. దీనికోసం కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఒక 2 బిర్యానీ ఆకులు, చిన్నుంచి దాల్చిన చెక్క, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో ముందుగా కడిగి పెట్టుకున్న మాంసం అయితే వేసుకోవాలి. ఇది బొంతకోడి మాంసం అండి, బాయిలర్ కాదు. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. అండ్ ఈ మాంసం కూడా మనం తెచ్చుకునేటప్పుడు కొంచెం కొవ్వు ఉన్న మాంసం అయితే తెచ్చుకోండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొవ్వు చూసారా, మేము తెచ్చింది కొవ్వు ఉన్న కోడి పుంజు అనమాట. పుంజు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇందులోంచి వాటర్ వచ్చేంత వరకు ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారా, చికెన్ బాగా మగ్గి వాటర్ వచ్చి కొవ్వు కూడా సెపరేట్ అవుతుంది కదా. ఎంత బాగా మగ్గించుకోవాలి. ఇది ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇలా చికెన్ మగ్గిన దాంట్లో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 2 స్పూన్స్ కారం అయితే వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని మిక్సీలో ఇలా ప్యూరీ కింద చేసి ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ టమాటా, ఉప్పు, కారం, మసాలాలు బాగా మగ్గి ఆయిల్ అయితే సెపరేట్ అవుతుంది కదా. ఆ టైంలో కర్రీ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి, సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఈ కారం అది మగ్గేటప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు అవి స్టార్టింగ్లో వేసాకన్నా ఇలా మిడిల్లో వేస్తే అవి కొంచెం హాఫ్ బాయిల్ అన్నట్టుగా అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా చికెన్ మగ్గిన తర్వాత సరిపడా వాటర్ కూడా వేసుకొని ఇందులో కొబ్బరి పొడి, సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 విజిల్స్ వేయించుకోండి. మనకి కర్రీ అనేది ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. ఇది ఎంత మగ్గితే అంత టేస్ట్ బాగుంటుందండి. కొంచెం బొంతకోడి కాబట్టి గట్టిగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో ముందు ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి విజిల్స్ అయితే వేయించేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందండి. ఇది వేడివేడి అన్నంలో కన్నా, చపాతీ, బగారా రైస్ ఎలాంటి దాంట్లో కన్నా సూపర్గా ఉంటుంది. పరోటాకైతే ఇంకా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ చికెన్తో ఒకసారి చికెన్ ట్రై చేసి టేస్ట్ చూడండి. అదిరిపోతుంది టేస్ట్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ చాలానే ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే త్వరగా వెళ్ళి చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్లు చేయండి. బాయ్ బాయ్.